అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు. కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimple.astrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మకర రాశి వాళ్ళకి 29వ తారీఖు జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఏ పని చేసినా అందులో చిత్తశుద్ధిగాని ఉంటే సక్సెస్ మీదే. మీరు ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారంటే ఒక బ్యాట్స్మెన్ చాలా కష్టపడి నిలదొక్కుని 80 రన్నులు చేసి ఇంకా 20 రన్ను చేస్తేనే సెంచరీ అవుతుంది అన్న టైంలో ఎలా అతని యొక్క విషయంలో ప్రశంసలు ఉంటాయో మీ యొక్క జాతకంలో కూడా చాలా పరిపక్వతమైన స్థితిలో ఉండి జాగ్రత్తగా పని చేయటం వల్ల సక్సెస్ 100% ఉంటుంది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ మానసిక ధైర్యం ఉంది, విలువైన వస్తువులు కొంటారు. విలువైన వస్తువులు ఏంటి? ఇల్లు, వాహనాలు, అనేక రకాలటువంటి అన్ని రకాల స్థిరచర ఆస్తులు బాగా డెవలప్ అవుతాయి. పిల్లల సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండటం జరుగుతుంది. పార్ట్నర్షిప్లో బాగుంటుంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. అదృష్టం ఈ వారం మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే చాలా మంచి అదృష్టవంతులు అవుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ఈ వారం కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, ఎంత పని చేసినా పై వాళ్ళు సంతృప్తి చెందకపోవడం కాస్త విసుగు కలిగించినప్పటికీ రాబోయే రోజుల్లో మీ ప్రతిభను తప్పకుండా గుర్తిస్తారు.
ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగం, వ్యాపారంలో చేసే వాళ్ళకి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం మీకు ఖర్చులు బాగా ఉంటుంది. మరి మకర రాశి వాళ్ళందరూ కూడా ఉదయమే లేచి శని మంత్రాన్ని 19 సార్లు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. విన్నారు కదా 12 రాసుల వారికి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో. మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్య గారు.